తెలంగాణ రాష్ట్ర పోలీసు దళానికి కొత్త సారథి వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నియమాన్ని చేపట్టింది. 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్కు 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాలంలో ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా సైబర్ నేరాల నియంత్రణ, ట్రాఫిక్ సంస్కరణలు మరియు ఆధునిక పోలీసింగ్ విధానాలను అమలు చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలతో నేరుగా కనెక్ట్ కావడానికి సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించడం ఆయన పనితీరులో ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటు చేసిన ఎంపానల్మెంట్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ఎంపిక జరిగింది. హోంశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆనంద్ను ఇప్పుడు రాష్ట్ర పోలీసు బాధ్యతలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. గవర్నర్ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కూడా ఉత్తర్వులను జారీ చేశారు. కొత్త డీజీపీ రాకతో పోలీస్ శాఖలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మహిళా భద్రత మరియు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడం, రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టడం, సైబర్ క్రైమ్ దర్యాప్తులో అత్యాధునికమైనటువంటి సాంకేతికతను వినియోగించడం, పోలీస్ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా మార్చడం అనేటువంటి విషయాలు కూడా కొలిక్కి రానున్నాయి. ఇక శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన శైలిని ప్రదర్శించే సివి ఆనంద్ ఆ నేతృత్వంలో తెలంగాణ పోలీస్ శాఖ మరిన్ని విజయాలు సాధిస్తుందని కూడా ప్రభుత్వం అయితే ఆశిస్తుంది. సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తక్షణమే ఈ నియామకం అనేది కూడా అమల్లోకి రానుంది.